మీరు చేస్తున్నది మహాపరాధం. మమ్మల్ని విడిచిపెట్టండి. మమ్మల్ని విడిచిపెట్టండి. మహిషాసురుడికి జై కొట్టండి. ఎప్పటికీ చెప్పను. అసురులకు ఎంత మాత్రం జై కొట్టను. దైవభక్తులారా, గుర్తించండి మీ కొత్త దేవుడు మహిషాసురుడిని. మీ తలలు వంచండి, వందనం చెయ్యండి ఈ అసురేంద్రుడికి. ఓ ఈ దుష్ట దుర్మార్గుడా, వీరు ఎవరో తెలుసా? మహర్షి ఉత్తంగుడు. అంతటి వారిని అవమానించే దుర్మార్గానికి పాల్పడతావా? ఓహో, ఈయనేనా మహర్షి ఉత్తంగుడు? ఇలాంటి ఉత్తంగుడి తల వంచటంలోనే ఉంటుంది అసలైన ఆనందం. తల వంచను. మోసంతో స్వర్గాన్ని ఆక్రమించిన దురాత్మలకు తల వంచే ప్రశ్నే లేదు అసురాధమా. ఓ ఈ వృద్ధుడా, మహిషాసుర మహారాజుకి ఎదురు చెప్పేటంతటి కండ కావరమా? అదో నిజమే, నేను దుష్టుణ్ణి, అసురుడిని. అందుకే నీకు నేనేంటో చూపించిన తర్వాత నువ్వు మా అందరి ముందు నీ తల వంచుకునేలా చేస్తాను నేను. వెళ్ళండి, వారి భార్యలను ఇక్కడికి తీసుకురండి. అమ్మా, కనీసం ఎప్పుడైనా సిద్ధం కండి. ఆ మహిషాసురుడు దుష్టత్వానికి పరిధులన్నిటినీ ఒక్కొక్కటిగా అతిక్రమిస్తున్నాడు. పుత్ర, తనని నేను చివరిసారిగా హెచ్చరించాల్సి ఉంటుంది. అయినప్పటికీ మారకపోతే అప్పుడు తనని అంతం చేస్తాను. ఆ మహిషాసురుని హెచ్చరించే కార్యాన్ని నువ్వే నెరవేర్చాల్సి ఉంటుంది. ఇప్పుడు కాదు, తగిన సమయం వచ్చినప్పుడు. అలాగే అమ్మా, నేను దీనికి తగిన మార్గాన్ని తప్పక అన్వేషిస్తాను. రండి, లాక్కురండి, మహారాజు ముందుకు తీసుకురండి. అద్భుతం. ఆనందం అంటే ఇలాగే ఉండాలి. కోమలాంగుల అరుపుల చెవులకి వింపుగా ఉన్నాయి. పద, మహారాజు అసురేంద్రుడికి తల వంచు. మా తలలు శరీరాన్ని నుంచి తెగిపడవచ్చును, కానీ ఈ దుష్ట అసురుడి ముందు మాత్రం వంచే ప్రసక్తే ఆపు. లేదు. ఆపు అబలా, ఆపు. నేను ఉన్న చోట మీలాంటి ఆడంగులకు నోరు తెరిచేందుకు ఎలాంటి అనుమతి లేదు. నేను చెప్పినట్లు వినండి, మీ ప్రాణాలు కాపాడుకోండి. మర్యాదగా మీ తలలు వంచి నమస్కారం చేయండి నాకు. ఎన్నటికీ చేయను. అనుభవించండి, మీకు ఈ కొరడా దెబ్బలే గతి. అనుభవించండి, కొట్టండి, ఎవరిని విడిచిపెట్టదు. అందరినీ కొట్టండి. ఇది అధర్మం. వదిలేయండి మమ్మల్ని. ఆగండి, ఇప్పుడే నా మనసులో ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. ఇప్పుడు మిమ్మల్ని పెట్టే యాతన మీరే కాదు, ఎవ్వరూ సహించలేరు. హోనమవుతుంది మీ ఒళ్ళు, మూతపడతాయి మీ నోళ్ళు, పట్టుకుంటారు నా కాళ్ళు. సైనికులారా, పిల్లల బాధల్ని తల్లిదండ్రులు చూడలేరు కాబట్టి అందుకే మీరు నా ముందు తల వంచక తప్పదు. ఆగండి. ఎలా ఉంది? మీ నోళ్ళెందుకు మూతపడ్డాయి దైవభక్తులారా? ఇప్పుడు నన్ను నిందించటానికి మాటలు రావటం లేదు కదా? నువ్వు మమ్మల్ని ఎన్ని కష్టాలు పెట్టినా సహిస్తాము గాని ఒక రాక్షసుడికి తల వంచే ప్రశ్నే లేదు దుర్మార్గుడా. అయితే అనుభవించండి, కొట్టండి. వీళ్ళు మామూలు దెబ్బలకు లొంగరు.
కొత్త ఉపాయం నా మదిలో ఇప్పుడే తట్టింది. ఆ. ఆ. ఎక్కు పెట్టండి బాణాలు. మా సైనికుల బాణాలతో పగులుతుంది ఈ బుడగ. మీరు ఇప్పటికీ నా పాదాలకు తల వంచకపోతే అంతెత్తి నుంచి కింద పడి పచ్చడైపోతారు మీ పిల్లలు. మీ పిల్లలు పోయినా పర్వాలేదా? ఇక మీరు మాటలతో వినరు. సైనికులారా బాణాలు వేయండి. ఓ దేవా, రక్షించండి ప్రభు, మా పిల్లల్ని కాపాడండి. బాణాలు తగలేదు, మనకేమి కాలేదు, మనకేం కాలేదు. మన బాణాలు లక్ష్యాన్ని వదిలి పక్కకెందుకు వెళ్ళే అర్థం కావట్లేదు. ఎవరు చేశారు ఈ పని? నేను నా శక్తులతో బుడగని నేలకేసి కొడతాను. అప్పుడు చూస్తాను వీళ్ళను ఎవరు రక్షిస్తారో. ఇప్పుడే బంధిస్తాను. కాపాడండి. మాయలు చేసే బాలక మళ్ళీ వచ్చావా? వద్దు 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 బాలక, వద్దు వద్దు, నా మాట విను. వద్దు, వదిలే నన్ను బాలక, వదిలే. మహారాజా గారు దేన్ని చూసింతలా భయపడుతున్నారు? వద్దు, నన్నేం చేయొద్దు. వద్దు వద్దు బాలక, వద్దు 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 బాలక. మహిషాసుర, త్వరలోనే మాత నిగ్రహం సడలిపోతుంది. తమరి ఈ ఋషులని, ఋషిపుత్రులని, ఈ బాలులని ఎంత ఎక్కువగా పీడిస్తే అంత త్వరగా మాత సహనం నశించి మీపై విరుచుకు పడుతుంది. ఎవరి మనసైనా
ఇంతటి రాక్షసత్వంతో నిండిపోయినప్పుడు వారికి స్వయంగా తన వినాశనానికి సూచనలు గోచరించడం మొదలవుతుంది. నీకు అంత్యకాలం దాపురించింది మహిషాసుర. ఇక నీకు కాలం చెల్లిపోయింది, గుర్తుంచుకో. నేను నీకు శాపమిస్తున్నాను. త్వరలో, అతి త్వరలోనే నీకు దారుణమైన మరణం సంభవిస్తుంది. ఏ స్త్రీలనైతే నువ్వింత హీనంగా చేత్కరిస్తున్నావో ఆ స్త్రీయే నీ మరణానికి కారణమవుతుంది. వీళ్ళందరినీ చీకటి గదిలో పడేయండి. తీసుకెళ్ళండి వెళ్ళని. గుర్తుంచుకోండి, ఏ ఒక్కరూ తప్పించుకునే అవకాశం ఇవ్వకూడదు. ఈ పిల్లల్ని కూడా కట్టి పడేయండి. అందరికంటే ముందుగా ఆ దుష్ట బాలకుణ్ణి పట్టుకోండి. వెళ్ళండి. అమ్మా, నేను మహిషాసురుణ్ణి ఎన్నో రకాలుగా హెచ్చరించాను, కానీ తను నా మాటల్ని పట్టించుకోవడం లేదు. పుత్ర, ఇక హెచ్చరికల సమయం మించిపోయింది. ఇప్పుడు నేను చెయ్యాల్సింది చెయ్యక తప్పదు. ఏంటి ఈ ప్రదేశం? ఇక్కడికి నేనెలా వచ్చాను? తమరిక్కడికి రాలేదు మహిషాసురా. తమరిని ఇక్కడికి రప్పించడం జరిగింది. తమరి మృత్యువే తమరిని ఇక్కడికి తీసుకొచ్చింది. మళ్ళీ వచ్చావా బాలక? నేనే కాదు మహిషాసురా, ఈసారి నీ ప్రాణాలు హరించడానికి మహాశక్తి కూడా వెయిట్ చేస్తుంది. మహిషాసురా, తమరిని రక్షించడానికి ఎవరూ లేరు. మహాశక్తి చేతిలో తమరి మరణం తప్పదు. నువ్వింక తప్పించుకోలేవు మహిషాసురా. నీ పాపాల పుట్ట పగిలిందని తెలుసుకో. ఏమైంది? ప్రభు, అసుర గురువు శుక్రాచార్యుల వారు తమన్ని కలవడానికి వేంచేశారు. అర్థమైందిలే. వెళ్ళు వెళ్ళు వెళ్ళు, వెళ్ళమని చెప్తున్నా కదా. ఎందుకు వస్తున్నాయి నాకు ఇలాంటి భయంకరమైన పీడ కళలు? ఈ కళలకి అర్థం ఏమిటి? గురుదేవా, నాకొక భయంకరమైన పీడకల వచ్చింది. నాకు తెలుసు, నువ్వు స్త్రీలను అవమానించడమే నీ వినాశనానికి కారణమవుతుంది మహేష్. గురుదేవా, ఆ నీచనారులు ఎలాంటి గౌరవానికి అర్హులు కాదు. తమరు రాగానే ఈ వృధా చర్చని ఆరంభించారేమిటి? నా మాటలు జాగ్రత్తగా విను మహిషాసుర. నీకు వచ్చిన దుస్వప్నానికి కారణం కూడా ఒక స్త్రీయే. వింధ్యాచలంలో కాత్యాయని మాత నెలకొని ఉన్నది. అక్కడికి వెళ్ళి నీ అకృత్యాలకు క్షమాపణ కోరుకో, లేకపోతే వింధ్యావాసిని నిన్ను అంతం చేస్తుంది. తను శక్తి లేని అబల కాదు, తనే ఆదిపరాశక్తి.